మీరు ఫ్లాట్ లేదా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించబోతున్నారా? అయితే స్టాంప్ డ్యూటీ పేరు వింటేనే షాక్ అయిపోతున్నారా? ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తారు. స్టాంప్ డ్యూటీ తక్కువ చేయొచ్చు, కానీ చట్టబద్ధంగా సేఫ్గా చేయాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం స్టాంప్ డ్యూటీ అంటే అసలు ఏంటి, ఎందుకు అది ఎక్కువ వస్తుంది, ఆ మొత్తాన్ని తగ్గించేందుకు 6 చట్టబద్ధమైన మార్గాలు, వీటి ద్వారా మీరు పొదుపు చేసుకునే లక్ష్యాలు ఎలా ఉంటాయో కూడా చూపించబోతున్నాం. స్టాంప్ డ్యూటీ అనేది ప్రభుత్వానికి చెల్లించే ఒక ట్యాక్స్. ఇది రిజిస్ట్రేషన్ సమయంలోని ప్రాపర్టీ విలువ ఆధారంగా వసూలు చేస్తారు. సాధారణంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం విధించే ట్యాక్స్. ఉదాహరణకు తెలంగాణలోని 7.5%, ఆంధ్రప్రదేశ్లోని 6.5% చుట్టూ ఉంటుంది. అయితే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి, అంటే మీరు 50 లక్షలు ఫ్లాట్ కొంటే దాదాపుగా 3.5 లక్షల వరకు స్టాంప్ డ్యూటీ పడవచ్చు. ఇక్కడే నిజమైన ప్లాన్ అవసరం. పొదుపు చేసే మార్గాలేవి చూద్దాం. ప్రభుత్వాలు కొన్ని సమయాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలపై తగ్గింపులు ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ధరల తగ్గింపు ఆఫర్ల పేరుతో స్టాంప్ డ్యూటీని 5% తగ్గించింది. కొన్ని నెలలు ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు వెంటనే రిజిస్టర్ చేయడం వల్ల లక్షల రూపాయలు పొదుపు అవుతాయి. గమనించండి, ప్రతి రాష్ట్రానికి అధికారిక ఐజీఆర్ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ ఈ డిస్కౌంట్ స్కీమ్స్ ఉంటాయి. ఇది చాలా మందికి తెలియదు. ప్రాపర్టీ మార్కెట్ విలువ అంటే ఒకటి ప్రభుత్వం గైడ్ లైన్ వాల్యూ, అంటే ఇంకొకటి ప్రభుత్వ గైడ్ లైన్ వాల్యూ తక్కువగా ఉంటాయి. మీరు అదే రేటుకి రిజిస్టర్ చేయొచ్చు. ఉదాహరణకి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ చూస్తే 60 lakhs, గవర్నమెంట్ గైడ్ లైన్స్ రేట్ చూస్తే 42 lakhs. మీరు 42 lakhsకి రిజిస్టర్ చేస్తే స్టాంప్ డ్యూటీ 3.15 lakhs మాత్రమే అవుతుంది. ఇంపార్టెంట్, మీరు డబ్బులు పూర్తిగా ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూకి చేయటం లీగల్గా చెల్లుతుంది. కానీ ఇక్కడ న్యాయపు సంబంధిత సలహా తప్పనిసరిగా మీరు ప్రాపర్టీని మీ పిల్లలకి లేదా జీవిత భాగస్వామికి ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ డీడ్ చేయవచ్చు. గిఫ్ట్ డీడ్ అంటే అమ్మకానికి కాకుండా ప్రేమతో ఇచ్చినదిగా ట్రాన్స్ఫర్ చేయటం. అటువంటి సందర్భంలో స్టాంప్ డ్యూటీ చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణ, కొడుక్కి ఇవ్వడం స్టాంప్ డ్యూటీ 0.5% నుంచి 1% మాత్రమే. భార్యకు గిఫ్ట్ ఇవ్వడం చాలా రాష్ట్రాల్లో 100% ఫిక్స్డ్ ఫీజు మాత్రమే. ఇది ముఖ్యంగా పింఛన్ పొందిన పెద్దలకి, ఒకే ఫ్యామిలీలో భూమిని పంచుకోవాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో మీ దగ్గర అప్పటికే ఏదైనా పాత అన్రిజిస్టర్డ్ డీడ్ అంటే దానిని రిట్రోస్పెక్టివ్గా స్టాంప్ చేయించుకోవచ్చు. దీనిని అడ్జడికేషన్ అంటారు. ఇది పబ్లిక్కి తెలియని లీగల్ ట్రిక్. అంటే మీరు కొత్తగా స్టాంప్ చెల్లించకుండా నామమాత్రంగా పాత డీడ్ను కంటిన్యూ చేయవచ్చు. దీనికి లాయర్ అండ్ సబ్ రిజిస్టర్ అనుమతి అవసరం ఉంటుంది. మీరిద్దరూ కలిసి ప్రాపర్టీ కొనుగోలు చేస్తే జాయింట్ ఓనర్షిప్ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీ తగ్గించబడుతుంది. ఉదాహరణకు భార్య అండ్ భర్త కలిసి కొనుగోలు చేస్తే మహిళల స్టాంప్ డ్యూటీ తగ్గింపు లాభం వస్తుంది. ఒకే ప్రాపర్టీ మీద ఇద్దరి పేర్లలో చేసి స్టాంప్ డ్యూటీ 1% నుంచి 1.5% వరకు తక్కువగా చెల్లించే వీలుంటుంది. తెలంగాణలో మరియు ఏపీలో చూస్తే ఇది పూర్తిగా ప్రభుత్వ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. కనుక ముందుగా సమాచారం తీసుకోవాలి. PMAY లేదా అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లాట్ కొనుగోలు చేస్తే కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీపై 50% వరకు తగ్గింపు ఇస్తాయి. ఉదాహరణకు 30 లక్షల ఫ్లాట్ మీద 1.5 lakhs తగ్గుతుంది. ఈ స్కీములు ప్రభుత్వంలోని టైప్ ఆఫ్ ఉన్నటువంటి ప్రాజెక్టులకే వర్తిస్తాయి. మీరు కొనబోయే ప్రాజెక్టుపై రియల్టర్లను అడగండి, మరి ఈ ప్రాజెక్టు PMAY లేదా అఫోర్డబుల్ హౌసింగ్లో ఉన్నదా అని. మొత్తానికి భూమి లేదా ఇల్లు కొంటున్నప్పుడు మీరు లక్షల్లో ఖర్చు పెడతారు, కానీ ప్లాన్ చేసి ముందుగానే సరైన మార్గాలు అన్వేషిస్తే 50,000 నుంచి 3 లక్షల వరకు స్టాంప్ డ్యూటీలో తగ్గించుకోవచ్చు.